జిల్లా బైంసా వాసులకు ఆ స్వీట్ ప్రత్యేకం. సంక్రాంతి పండుగ వస్తుందంటే చాలు రాజస్థానీ స్పెషల్ స్వీట్ గేవర్ నోరూరిస్తూ ఉంటుంది. ఏడాదికి ఒక్కసారి మాత్రమే తయారు చేసే ఈ స్వీట్ ను ఇక్కడ ప్రజలు ఎంతో ఇష్టంగా తింటారు. కేవలం మకర సంక్రాంతి సమయంలోనే లభించే ఈ స్వీట్ మాధుర్యం ఏంటి, ఎందుకు ఇక్కడ ప్రజలు ఆ స్వీట్ ను అంతగా ఇష్టపడతారో తెలుసుకుందాం. ఇక పండుగలు అనగానే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేవి ప్రత్యేక వంటకాలు. ఏ పండుగకో ఆయా వంటకాలను ఆరంభించడం ఆనవాయితీ. సంక్రాంతి వచ్చిందంటే సకినాలే గుర్తుకొస్తాయి. కానీ అదే టైంలో బైంసా పట్టణంలో గేవర్కు భలే డిమాండ్ ఉంటుంది. ఒక్కో ప్రదేశానికి ఒక్కో ప్రత్యేకతలాగా బైంసాకు గేవర్ స్పెషల్ అన్నమాట. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా కనిపించిన రాజస్థానీ రకం మిఠాయి గేవర్ కేవలం బైంసా వాసులకే అందుతుంది. అయితే గత కొన్ని దశాబ్దాలుగా రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన పలు కుటుంబాలు వలస నిమిత్తం బైంసా పట్టణానికి వచ్చారు. పట్టణంలో హోటళ్లను, స్వీట్ దుకాణాలను ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. దాదాపు 40 సంవత్సరాల కిందట ఈ గేవర్ స్వీట్ ను తొలిసారి పరిచయం చేశారు. అప్పటి నుంచి పలు మిఠాయి దుకాణాలు, హోటల్లో సంక్రాంతి పండుగ సమయంలోనే దాన్ని అమ్ముతూ వస్తున్నారు. మిగతా సమయాల్లో ఈ తీపి వంటకం కనిపించదు. సాధారణంగా తీపి అనేది శుభకార్యాలకు ప్రత్యేక చిహ్నంగా భావిస్తారు. అందుకే అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండే విధంగా 4 రకాలుగా గేవర్ను తయారు చేసి ప్రజలకు రుచికరంగా విక్రయిస్తున్నారు. గేవర్ను పాలు, మైదా, నెయ్యి, చక్కెర తదితర పిచ్చిపాలతో తయారు చేస్తారు. సాధారణ గేవర్, మలై గేవర్, షుగర్ లెస్ గేవర్, డ్రై ఫ్రూట్ గేవర్ను తయారు చేసి విక్రయిస్తున్నారు. ఎక్కువగా మలాయ్ గేవర్ బైంసా పట్టణంలో ప్రజలు కొనుగోలు చేస్తున్నారు. ये अपने पास जैसा आंध्र में कुतरे कुल्लू और काकीनाडा काजा और कोटाई काजा कैसा रहता, अपने भैंसे में घेवर ऐसा फेमस रहता। पहले क्या है, हम आने से पहले बेगम बाजार हैदराबाद से खरीद के लाते थे। अभी क्या है, अपन यहाँ पे पूरा तैयार कर रहे हैं। आज अपनों को करीब 30 साल से अपन घेवर यही बना रहे पूरा। और अपन कैसा है, उसको बनाने का तरीका कैसा रहता, पूरा पहले थोड़ा डालडा वगैरह गर्म करते, डालने में बनाए तो उसके बाद में अच्छा ठंडा पानी डाल के, दूध डाल के उसको अच्छा फेंटते। और घी में बनाने के लिए तो घी भी सेम ऐसे ही रहता, पूरा घी कैसा गर्म करके ऐसे बनाते पूरा। उसके बाद में अपन कैसा है, कढ़ाई में उसको एक एक डाल के थोड़ा थोड़ा डाल के अपन बनाते ऐसा। और अपने पास ऐसा दूर दूर यहाँ से जैसा हैदराबाद है, बम्बे है, नागपुर है, और जैसा अपना निर्मल है, निजामाबाद है, नांदेड़ है, ऐसा दूर आजू बाजू में खेड़ा गाँव में भी अपने पास से लेके जाते लोग दूर दूर से आके। ఇక్కడ మేము మా పిల్లలతో కలిసి వచ్చి గేవర్ స్వీట్ తీసుకోవడానికి వచ్చాము. ఇది స్పెషల్గా ఈ సంక్రాంతి జనవరి మాసంలో మాత్రమే దొరుకుతుంది. ఈ బైంసా పరిసర ప్రాంతంలో గేవర్ స్వీట్ అనేది చాలా ప్రత్యేకంగా తయారు చేయబడుతుంది. ఈ మా పరిసర ప్రాంతంలో మా బంధుమిత్రులకు కూడా ఇక్కడ నుంచి గేవర్ స్వీట్ అక్కడ స్పెషల్గా పార్సల్ ఇవ్వడం జరుగుతుంది. ఆంధ్రాలో పూతరేకులు కానీ, కాకినాడలో కాకినాడ కాజా ఇలా ఈ విధంగా అయితే స్పెషల్ అవును. మన బైంసా పరిసర ప్రాంతాల్లో కూడా ఈ గేవర్ అనేది చాలా ప్రత్యేకంగా తయారు చేసి చాలా తినడానికి కూడా చాలా స్వీట్గా మంచిగా వెరైటీ జిలేబీ, లడ్డు వీటన్నిటి స్వీట్ల కన్నా స్పెషల్గా స్వీట్ ఇక్కడ తయారు చేయబడుతుంది. ఇక్కడ ప్రత్యేకంగా తింటే కూడా చాలా మధురంగా ఉంటుంది. కాబట్టి దీన్ని మేము ప్రతి మాసం మొత్తము గేవర్ స్వీట్ ఎప్పుడు తీసుకుపోతూ తింటూ మరి మా బంధువులకు కూడా పార్సల్ చేస్తూ ఉంటాము. ఇక్కడ రైతు భరోసాపై